మామగారు దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా చేశారు. అసలు ఆ క్యారెక్టరే మెయిన్. తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని ఎప్పుడు అనిపించింది సార్ మీకు? మామగారు అంటే ఏంటి అని చెప్పే మనిషి. బట్ ఏంటి 100 పిక్చర్ డైరెక్ట్ చేసి ఆయన ఇంట్లో కూర్చున్నారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం. పోటీ నాకు తోడు మామగారు అందులో రఘుమాన్ కీబోర్డు, మళ్ళీ నేనే పల్నాటి పౌరసంలో ఇంటికి చేశాను. వాళ్ళిద్దరు నాన్నలు నాతో పనిచేస్తున్నారు. బాబుడు సయ్యా ఇంతవరకు లేదు, దాన్ని బీట్ చేసిన సాంగే లేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ రవి గారిని తీసుకెళ్ళాను కదా, ఇంటర్వెల్లో లేచాడు, ఇది ఒక పిక్చర్ నన్ను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావా అమ్మ, రామా పోమా. గమనించారా సార్ రవి గారిలో మీరు స్కిల్స్ ఉన్నాయి? పిల్లలు ఉన్న ఒక తండ్రిని వాడిని కనుకోండి, ఈ కొడుకు ఏం నచ్చుతుంది, ఆ కొడుకు ఏం నచ్చుతుందంటే వీడు తినేది వాడు తినడు, వాడు తినేది వీడు తినడు. నా రాజా హనుమాన్ జంక్షన్ ఎవరన్నా ఫస్ట్ పిక్చర్ 175 days ఆడించాడండి. తర్వాత అక్కడ ఏంటంటే డైరెక్టర్ చేశాను పెద్దవాడిని. ఓకే, వాడికి చాలా మంచి పేరు వచ్చింది. మేము రీమేక్ అని చెప్తూనే ఉన్నారు. దొంగతనం చేయట్లేదు. మీరు ఎవ్వరికి చెప్పినా వాళ్ళు ఎందులోంచి కొట్టారని నాకు తెలుసు. తనివరువని చూసేటప్పుడు అండి వాడు అందరిని కొట్టి పారేశాడు. నన్ను రీమేక్ అంటారా, నాకు వేరేం తెలియదు అంటారా? ఇది చూడండి, మీరు ఎవరైనా తీసారా ఇలాగా? అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నీ కూడా దాదాపు 100% సక్సెస్ రేట్. అవును. అసలు మామగారు మూవీ ఆ టైంలో ఒక మామగారు దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా చేశారు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. ఫుల్ లెంగ్త్ రోల్ అంటే అసలు ఆ క్యారెక్టరే మెయిన్. దాన్ని మీరు సబ్జెక్ట్ ఇక్కడ తమిళ్లో హిట్ అయినా తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని ఎప్పుడు అనిపించింది సార్ మీకు? ఒకటి మీ ఇద్దరి జడ్జిమెంట్ కావాలి. ఆడియన్స్కి ఎలా చెప్పాలి ఏంటనేది మీ ఇద్దరి జడ్జిమెంట్ కావాలి. ఫస్ట్ పాయింట్ చెప్తాను. నార్మల్గా తాతగారు చేసేవాళ్ళు, నాన్నగారు చేసేవాళ్ళు, అన్నగారు చేసేవాళ్ళు ఆ క్యారెక్టర్ చేసి ఉంటే అంత పెద్ద హిట్ అవుతుందా? కొత్తదనం ఉండాలి. చెప్పే మనిషి మామగారు అంటే ఏంటి అని చెప్పే మనిషి పర్ఫెక్ట్గా ఒక ఆయన లోపల చాలా పవర్ఫుల్ మనిషి ఉండాలి. ఎలాగ నేను హిట్లర్కు చిరంజీవి గారు వేశాను అలాగే. బట్ ఏంటి 100 పిక్చర్ డైరెక్ట్ చేసి ఆయన ఇంట్లో కూర్చున్నారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ ఆయనకి తెలిసింది అండి. నేనేం చేశానంటే మెల్లిగా ఆయనని కొంచెం అలాగా ఏమండి ఆయన చేస్తే బాగానే ఉంటుంది, బట్ ఆయన మనల్ని ఆయన చేతిలో పెట్టుకుంటాడండి, అదే కొంచెం భయంగా ఉందని ఇలాగ చెప్పి ఆయన 100% లేదు నేను ఏం చేయను, మోహన్ గారు బాగా చేస్తారు, నేను చూశాను అని వచ్చిన తర్వాత ఆయన కన్ఫర్మ్ చేశాను. ఆయన ఎప్పుడు ఏంటంటే షూటింగ్ వస్తే 20 మంది వచ్చేస్తారు ఎప్పుడు. అది లేకుండా నాకు తిరుపతి నుంచి ఒక 18 kilometers అవతల దుర్గా సముద్రం విలేజ్, అందులో తీసుకెళ్ళిపోయి మంచి సీన్ అంతా తీశాను. తర్వాత ఒక 15 days తర్వాత రావడం మొదలుపెట్టారు. బట్ సీన్స్ అని బాగా వచ్చింది. సెంటిమెంట్ ఫేస్ అండి. మీకు ఆ దాసరి గారికి చూడండి, చిన్న ఎత్తు పళ్ళు ఉంటుంది, సెంటిమెంట్ ఫేసు, అది కావాలి మనకి. నేను వినోద్ని నమ్మలేదు, వేరే ఎవరు నమ్మలేదు. ఆ ఒక క్యారెక్టర్. మ్యూజిక్ RR కూడా చాలా కోటి నాకు తోడు. కోటి కూడా అప్పుడు కొంచెం సరిగా లేదు. మామగారు అందులో రఘుమాన్ కీబోర్డు, మామగారులో. తర్వాత బాబా మరిలో ఒక సాంగ్ వేయించాడు. తర్వాత అతను కొంచెం అలా వచ్చేసాడు. మళ్ళీ నేనే పల్నాటి పౌరసంలో ఇంటికి చేశాను రఘుమాన్. అవును, పల్నాటి పౌరసం. అవును, అదే కాదు. అలాగే మనం కోటి గారి దగ్గర మెల్లిగా చెప్పి వాళ్ళిద్దరూ నాకు కావలసిన వాళ్ళు, వాళ్ళ నాన్న నాకు కావల వాళ్ళు, వాళ్ళిద్దరు నాన్నలు నాతో పనిచేస్తున్నారు. జంతు ప్రపంచం ఉంది కదా, మనం రాజు ఉన్నాడు కదా, రాజు వాళ్ళ నాన్న మ్యూజిక్ డైరెక్టర్, కొంచెం సరి చేసేదానికి. వీళ్ళ నాన్న నాకు రాజేశ్వరరావు గారు, నేను ఎడిటర్గా పనిచేస్తున్నాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. అందువల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు. చక్రవర్తి గారి దగ్గర వీళ్ళు పనిచేసేటప్పుడు తెలుసు.
చక్రవర్తి గారు నాకేంటంటే డబ్బింగ్ పిక్చర్కి ఆయన వాయిస్ ఇచ్చేవారు నాగేష్ గారికి. ఓ అందరూ నాకు అందరూ కావాల్సిన వాళ్ళండి, నాతో అందరూ బాగా మెర్జీగా ఉంటారు. అందువల్ల వచ్చి ఆయన మ్యూజిక్ బ్రహ్మాండంగా వచ్చింది, సాంగ్స్ అన్ని బ్రహ్మాండంగా వచ్చింది. నేను చాలా బాగా చేశాను. ఓన్లీ తిరుపతిలోనే చేసుకున్నాను, మొత్తం తిరుపతియే చేశాను. చాలా బాగా వచ్చింది నాకు. అది చూసేటప్పుడే ఇప్పుడు మామగారన్న వాడుకు మర్యాద లేని రోజు అది. మనం వచ్చేటప్పుడే వైఫ్ చెప్తే వచ్చాడు ముసలివాడు, అదే చూడు వాడిని, ఏంటి ఆయన ఇక్కడ వచ్చాడు ఏంటది అనే లెవెల్లో ఉన్న మనిషిని మామగారు ఏంటి అనేది మనం కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసాం. దానికి తగిన ఫలితం మనకు వచ్చింది. వినోద్ కుమార్ కూడా చాలా బాగుంది. అసలు కాస్టింగ్ అంతా ఆ క్యారెక్టర్కి వీళ్ళే అన్నట్టు ఉంటారు ఆ మూవీ మొత్తం. అలాగండి. బావా బావమరిది తీశాను. బావా బావమరిదిలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. అది ఇంతవరకు సినిమాలు ఎవరు చెప్పని మ్యాటర్. ఏంటంటే ఒక అక్క తమ్ముడు అంత ప్రేమగా ఉంటారు ఇద్దరు, వాళ్ళిద్దరు. అక్క మీద వీడికి ప్రేమ ఎక్కువ, తమ్ముడు మీద ఆవిడకి. ఈ సబ్జెక్టు ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు తీయాలి, బాబా మనకి ఎందుకు తీయాలి? అందులో ఒక గొప్ప విషయం ఒకటి ఉంది. కృష్ణరాజు గారు ఇక్కడ లేరు అప్పుడు, 3 సంవత్సరం ఊర్లో వెళ్ళిపోయారు. నేను బాలయ్యబాబు గారిని అందులో వేద్దాం అనుకున్నాను. బాలయ్య బాబు గారు? అవును, తమ్ముడు క్యారెక్టర్కి అంతే, అదే హీరో క్యారెక్టర్కి, సుమన్ క్యారెక్టర్కి. అది ఆయనకు నాకు కొంచెం అది సరిగా రాలే, అందువల్ల వదిలేసి సుమన్ గారిని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ జమీందార్ లాంటి ఒక క్యారెక్టర్ కదా, అందుకు పవర్ఫుల్ ఆర్టిస్ట్ కావాలి. నాకు కృష్ణరాజు గారే అనిపించింది, ఇలాగ మామగారులో దాసరి గారు అలాగే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆయనకి ఈ అమ్మాయి నచ్చింది, అక్క గారిని. అది చిన్న ఒక ఇన్సిడెంట్ ఉంది. పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఒక రోజు ఫుడ్ కూడా పనిచేసే పేదవాళ్ళు. ఇప్పుడు అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊరికి పంపిస్తున్నారు, ఆయన తీసుకెళ్తున్నారు తన ఊరికి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, ఆయన ఎలాంటి మనిషి, ఆయనకి ఈ ఊరే రాసి పెట్టవచ్చు, మన దగ్గర ఏమీ లేదు, ఆయన ఏమనుకుంటారంటప్పుడు ఈవిడ వెళ్ళిపోయి, హీరోయిన్ జయసుధ గారు వెళ్ళిపోయి, ఏమండి మా ఈ ఊరే రాసి పెట్టాలని ఉంది, అది మీరే అబ్బే అది ఏం వద్దే, నువ్వు వస్తే చాలు నాకు అంటారు. కాదండి, మీరు ఏమీ అనుకోకపోతే శ్రీధనంగా నా తమ్ముడిని తీసుకొస్తానండి. అదేముంది, నువ్వు ఏమనుకున్నా అలాగే చెయ్యి. ఈ తమ్ముడిని తీసుకొస్తా అన్న పాయింట్ ఉంది చూడండి, అది నాకు దీనికింద ఇంకేం కావాలి. శ్రీధనం నా తమ్ముడిని తీసుకొస్తాను. ఈ పాయింట్ నాకు చాలా గొప్పగా నచ్చింది. ఇంకా వాడు ప్రాణమన్నా ఇస్తాడు అక్కకి కదా. అవును, అది ఇప్పుడు మొత్తం పిక్చరు చాలా బాగా వచ్చింది. ఫైట్ కానీ అది కానీ సాంగ్స్ మనకు కోటి బ్రహ్మాండంగా, రాజకోటి బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆల్ సాంగ్స్ ఇట్టు. బాబుడు సయ్యా ఇంతవరకు లేదు, దాన్ని బీట్ చేసిన సాంగే లేదు. గజ్జగల్లు మన సాంగ్ ఇంతవరకు లేదు. అలాగే ఆ సాంగ్ మొత్తం హిట్ అండి నాకు. ఇందులో ఈ 14-15 రీల్స్కి అక్క తమ్ముడికి ఒకటే సీన్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అని నేను చాలా రోజు థింక్ చేసి ఒక సీన్ పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇది శరత్ గారి డైరెక్షన్. మొదట ముత్యాల సుబ్బయ్య నాకు చెన్నైకి వచ్చినప్పటి నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు చెన్నైకి వచ్చారో అప్పటి నుంచి నాకు తెలుసు. శరత్ నాతో పనిచేసిన మనిషి. ఏ కృష్ణగారి పిక్చర్స్కి వాళ్ళు అన్నయ్య అతను అంతా పనిచేసేవాళ్ళు. మా ఎడిటింగ్లో బాగా కలిసిమెలిసిన మనిషి. ఒక సీన్ కావాలి థింక్ చేసాం. థింక్ చేసిన తర్వాత ఒక సీన్ ఏంటంటే, పొలాలు పనిచేస్తుంటారు తల్లిదండ్రులు, వాళ్ళకి భోజనం తీసుకొస్తారు. అక్క తమ్ముడు ఇద్దరు భోజనం తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారు. పెట్టేటప్పుడు అక్కగారు అడుగుతుంది, జయసుధ గారు అడుగుతారు, అమ్మా నువ్వేం అనుకోవద్దు, నా తమ్ముడికి సొక్కా లేకుండా తిరుగుతున్నాడు మా, వాళ్ళకు ఒక సొక్కా కుట్టించి వేస్తామ్మా, ప్లీజ్ డబ్బు ఇవ్వమ్మా అంటుంది. పోవే, ఆడు డ్రాయర్ లేకపోతే ఎవడు చూడరు, ఆడికెందుకు. లేదమ్మా, ఆ క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ చేసింది మా కొడుకు, నా కొడుకు రవి అప్పుడే 11 years ఏమో. 11 years కొడుకు క్యారెక్టరు.
ఇప్పుడు వాళ్ళు అడిగి సరే సరే ఇదిగో దా డబ్బు అని నేరుగా హ్యాపీగా తీసుకొచ్చి ఒక టైలర్ దగ్గర ఒక క్లాత్ ఇచ్చి నా తమ్ముడికి ఒక సొక్కాయి కుట్టించివ్వండి, కొలత తీసుకోండి, బట్ కుట్టించి పంపించాలి, ఆడు ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి వస్తుంది. చెప్పేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ పూట తల్లిదండ్రులు వచ్చేస్తారు, ఏమ్మా బయట ఉన్నామంటే లేదు తీసుకొస్తున్నాడు వేసి ఒకసారి చూద్దాన్ని బయట ఉన్నాను, మీరు లోపల వెళ్ళండి. ఈ లోపల వాడు పరిగెత్తి వస్తాడు, ఒక పొట్టలో తీసుకొస్తాడు పేపర్లో. మరి ఏం కొట్టేసావా నాన్న? కొట్టేశానక్క అని సరి వేద్దామని చెప్పేసి తీసేటప్పుడు అది జాకెట్. ఏంట్రా ఏంటి ఇలా చేస్తావు, నీకు షర్టు కుట్టించమని జాకెట్ తీసు. అది కాదక్క, నాకు కొలతలు తీస్తున్నారు కదా, అప్పుడు అక్కడ ఉన్నావు కదా, నీకు వెనక చినిగిపోయిన జాకెట్ని అందరూ చూస్తున్నారుక, అందువల్ల నీకు జాకెట్ తీసుకొచ్చాను. ఇది ఒక సీను. ఇది 14 రీల్స్కి వీళ్ళ బంధం ఎలా ఉంటుంది చెప్పడానికి వేరేముంది, ఇంకా అవసరం లేదు. అదే వీళ్ళిద్దరు ఇలాగ ఆ సీన్ మొత్తం సెంటిమెంటు, యాక్షను అన్నీ చాలా బాగా వచ్చింది. 175 days ఆడింది. సూపర్ డూపర్ 175 days. బాబా అమర్ది. అదే టైటిల్ కూడా అండి, టైటిల్ కూడా బావా బామర్దిని పెట్టాను, అక్క తమ్ముడిని పెట్టలేదు. అవును, మళ్ళీ ఇక్కడ బావని ఆయన ఎలా చూసుకుంటాడు, బావ ఈయన ఎలా చూసుకుంటాడు, వాళ్ళ లోపల ఉన్న బంధం ఏంటి అనేదానికి బావా బావమరిదిని పెట్టాను. సార్ ఇట్లా సెంటిమెంట్ సినిమాలు తీసిన మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అవుట్ అండ్ అవుట్ కామెడీ. అసలు అప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు వేరు. అప్పుడు అది ఎంత హిట్ అయిందంటే, నేను తిరుపతిలో చదువుకుంటాను డిగ్రీ, 50th డే రోజు సెకండ్ షో హౌస్ఫుల్ 10 రూపీస్ టికెట్ తీసుకుని, అది కూడా కష్టంగా. అప్పుడు దాసరి గారు ఫైట్ చేస్తున్నారు, ఎందుకంటే మొత్తం స్లాబ్ చేసేస్తే ఈ లో లెవెల్ పీపుల్ చూడలేరు మూవీని అని చెప్పి ఆ 10 రూపీస్ మాత్రం ఉంది. అప్పుడు ఆ టికెట్ తీసుకొని ఆ జనం, ఆ సౌండ్, అసలు ఎంత పగలబడిన ఒక్క సీన్ లో పొట్ట నొప్పి వస్తుంది, అంత నవ్వే. అది మీరే స్టోరీని యాక్సెప్ట్ అంటే లేదండి, ఇక్కడ వెర్లెక్కెత్త వీకను ఒక సబ్జెక్ట్ అండి. ఓకే ఓకే, ఇక్కడ వచ్చింది అది. ఆయన మామగారు డైరెక్టరే అది కూడా చేసింది. వాళ్ళు నా మీద మరీ నమ్మకం ఉన్నవాళ్ళు, ఆయన చేస్తే ఏదైనా బాగుంటుందని నమ్మకం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే ఫోన్ చేస్తూనే ఉన్నారు, మోహన్ గారు మీరు చూడండి, మీరు చూస్తే బాగుంటుందని. ఇక్కడ రిలీజ్ అయిపోయింది మరి, ఓకే పర్వాలేదు. సరే నేనేం చేశానంటే మా వైఫ్కి, నా పిల్లానికి ఒకసారి నువ్వు చూసి చెప్పవే, నేను హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళు ఏదో చెప్తూనే ఉన్నారని అన్నాను. ఈవిడ ఏం చేసింది, రవిని తీసుకెళ్ళిపోయి పిక్చర్ చూసి ఉంది, వచ్చేసారు. నేను అడిగాను, వద్దులండి ఇప్పుడు వద్దులండి, మీరు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసింది మా ఆవిడ. చెప్పలేదు పిక్చర్ గురించి. సరే వచ్చేసాను. వచ్చేసి వేరేదో పని చేస్తుంటే ఇక్కడ చెన్నైకి వచ్చాను నేను. వచ్చింది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు ఏం సార్ చూడండి సార్ అంటున్నారు. మా ఆవిడ దగ్గర అడిగాను, ఏంటి చెప్పలేదు అంటే, అది ఎందుకంటే మీరు ఈ రవి గారిని తీసుకెళ్ళాను కదా, ఇంటర్వెల్లో లేచాడు, ఇది ఒక పిక్చర్ని నన్ను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావా అక్క, అమ్మ రామా పోమా అని చెప్పేసి తీసుకొచ్చేసాడు. బాబు కూడా అసలేదు. ఇప్పుడు నేను ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు సార్ మీరు చూడండి సార్ అంటున్నారు. సరే నేను తెలుగు వాళ్ళు మనం కూడా కాదు కదా, వాళ్ళని ఒక 10 మందిని తీసుకెళ్ళి పోయి పిక్చర్ చూసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, వాళ్ళ డైలాగ్ అర్థం కాలేదు, అది ఇది ఏదో ఉంది. పిక్చర్ ఇక్కడ యావరేజ్ అని తప్పులేదు. ఇప్పుడు ఏం చేశాను, సరే అన్నీ అయిపోయింది. తర్వాత నేనే వెళ్ళిపోయి తీసుకున్నాను. వచ్చి అడిగాను మా ఆవిడని, ఇలా చెప్పాడు అందువల్ల నేను మీకు చెప్పలేకపోతాను. నేను చూసే రోజు రవి నాతో వస్తున్నాడు, నాన్న ఆ రోజు బాగలేదు ఈ రోజు బాగుంది అంటున్నాడు వీడు. సర్లే అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయండి. మళ్ళీ ఏం చేశాను, కొని కొంచెం మార్పులు చేర్పులు. ఎందుకంటే 94 నుంచి బ్రహ్మానంద నాతో ఉన్నాడు, ఆల్ పిక్చర్స్ 94 నుంచి. అక్కడ బావమరిది మామగారు వాళ్ళిద్దరిని చేర్చాను. మామగారులో కోటా శ్రీనివాసరావు బావమరిది చేర్చాను, కాంబినేషన్. ఏమండి బావమరిదిలో ఉన్నారు, మళ్ళీ ఉన్నారు చాలా పిక్చర్లు ఉన్నారు. బ్రహ్మానంద గారు ఇక్కడి నుంచి నాకు పల్నాటి పౌరుషం, శుభమస్తు, అక్కడి నుంచి 94 నుంచి ఉన్నారు ఆయన. సరే ఈ క్యారెక్టర్స్ అన్నీ డిసైడ్ చేసుకున్నాను, కొంచెం మార్పులు చేశాను. అందరూ సార్ ఏంటి మీరు ఇది ఎలాగా అది ఇది అన్నారు.
నేను ఒకటే పాయింట్ చెప్పాను, మీరు అందరూ నమ్మండి, ఇండియాలో 80% మిడిల్ క్లాస్ పీపుల్. ఈ కథ మిడిల్ క్లాస్ ఇది. ఈ కథకి హిట్ అవ్వకపోతే ఏంటి, డెఫినెట్గా హిట్ అవుతుంది, మీరు నమ్మండి అని చెప్పి నేను మనం వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ పెట్టాను. తర్వాత రాజా బనిమ్మిరెడ్డి అని నాతో ఉన్నాడు, ఫ్రమ్ బిగినింగ్ ఉన్నాడు, మామగారు లేదు, బామరిది నుంచి ఉన్నాడు అనమాట. ఉండేటప్పుడు అతనికి ఎప్పుడన్నా డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాను, అతను సరి చేశాను, అందరు సరి చేసుకున్నాను. మనసు చూడు ఒక మాదిరి ఉండేటప్పుడు ఈ రాజా బనిమ్మిరెడ్డి చూసుకున్నాడు అన్నీ, అదన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి పిక్చర్ ఇచ్చి నేను అన్నీ అరేంజ్ చేశాను. ఇంకోటండి, మీకు అక్కడ 3 ఇల్లు కావాలి, ఒక కాంప్లెక్స్ ఉండాలి, ఒకే కాంపౌండ్ లోపల. అదన్నీ మనం నానగరామ్ కూడా ఉంది కదా, నాయుడు గారి స్టూడియో, అందులో పోయి నేను సెట్ కావాలన్నాను. ఏ ఫ్లోర్ కావాలన్నారు, ఏ ఇల్లు కావాలి, ఇల్లంతా వద్దండి, ఎంటీ ప్లేస్ ఇవ్వండి అన్నాను. అందరూ ఇల్లు కట్టేశాను, అది ఇల్లు కట్టేసి, ఎందుకంటే సీన్స్ బాగుంది కదా, మొత్తం సీను అలా చేశాను. చాలా బాగా వచ్చింది, పెద్ద హిట్ అయింది. అందువల్ల మనకు తెలుసుకోవాలండి, ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. అది ఎంత పెద్ద హిట్ అయిందని మీకు తెలుసు, నేను చెప్పాల్సిన లేదు. అది కూడా బాగా అన్నీ బాగా తీసుకొచ్చా. ఏంటంటే నేను అందరినీ నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, నా కంట్రోల్లో ఉంటుంది. నేను ఎవరిని నమ్మను, నన్ను మాత్రం నమ్ముతాను. ఎందుకంటే మనం డబ్బు పెడుతున్నాం, ఆడియన్స్కి ఏం కావాలో మనం ఇస్తున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం కదా. రేపు తప్పు వచ్చేటప్పుడు రాకండి, వేరే ఏం లేదండి, ఒకటే పాయింట్ అండి, నేను ఆడియన్స్ కోసం పిక్చర్ తీస్తున్నాను, వాళ్ళు డబ్బుకు మనం మర్యాద ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి వాళ్ళు. తర్వాత డిస్ట్రిబ్యూటర్ నమ్ముకుని పిక్చర్ తీస్తున్నాడు, వాళ్ళు డబ్బు పోకూడదు, వాళ్ళకి లాభం కావాలి. ఏదో రీమేక్ అంటారు, కొందరు చాలా తప్పులు చేస్తారు, ఆ పిక్చర్ కాపీ కొట్టి ఈ పిక్చర్ కాపీ కొట్టి అలా కొట్టి ఇలా కొట్టి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అండి. నేను అలా చెయ్యను, డబ్బు పెట్టి కొని వచ్చి చేస్తాను తప్ప ఇలా చెయ్యను నేను. తర్వాత ఎగ్జిబిటర్స్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మన పిక్చర్ అంటేనే, నా పిక్చర్ అంటే 1 మంత్ వెయిట్ చేస్తారు, మోహన్ గారు పిక్చరే వేస్తాను 2 వారాలు తర్వాత వేసుకుంటాం కదా అని వెయిట్ చేస్తారు. అంత నమ్మకంతో వాళ్ళకి చేస్తాను, ఎందుకంటే మనం నమ్ముకున్న వాళ్ళు మనం సాటిస్ఫై చేయాలి, మెయిన్ అది. ఇక మెయిన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ చేయించి జయం రవి గారు ఫస్ట్ మూవీని ఇక్కడ తమిళ్లో రీమేక్ చేశాక ఇక అదే ముందు పేరు అయిపోయింది, జయం రవి అనేది ఇక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు, తని ఒరువన్తో ఇక బిగ్ సక్సెస్ వచ్చేసింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్, బేసిక్గా ఏంటంటే చాలామంది హీరో సన్స్, డైరెక్టర్ సన్స్, రాఘవేంద్రరావు గారి కొడుకు, దాసరి గారి కొడుకు స్ట్రగుల్ అయ్యారు, చాలామంది హీరోల పిల్లలు సక్సెస్ అవ్వలేదు. కానీ మీరు ఒక ఎడిటర్గా ఉండి మీకు ఇక్కడ తెలుసు ఎలా ఉంటుంది అనేది, మీరు అంటే గమనించారా సార్ రవి గారిలో మీరు స్కిల్స్ ఉన్నాయి ఖచ్చితంగా అవుతాయని ముందు అనుకున్నారా సార్? మీకు పిల్లలు ఉన్నారా? లేరు లేరు పిల్లలు ఉన్న ఒక తండ్రిని వాడిని కనుకోండి, ఈ కొడుకు ఏం నచ్చుతుంది, ఆ కొడుకు ఏం నచ్చుతుందంటే వీడు తినేది వాడు తినడు, వాడు తినేది వీడు తినడు, నాకు ఇది కావాలంటాడు, ఇంకోడు ఇది కావాలంటాడు. అసలు దీన్ని అర్థం చేసుకోకపోతే నువ్వు తండ్రి లేదు. వీడు దేనికి పనికి వస్తాడు, వీడు దేనికి పనికి వస్తాడు, ఆ లెక్కలు మన దగ్గర ఉంటే వాళ్ళని సరిగ్గా తీసుకురావచ్చు. ఆ లెక్కలు నేను మొదటి నుంచి నేను కష్టపడి వచ్చిన రేపు ఆర్డినరీ కష్టాలు కాదు, నేను పడిన కష్టం ఎవడూ పడి ఉండడు ఈ సినిమాలో. అంత కష్టపడి వచ్చిన వాడిని, పిల్లల్ని కూడా అంత లెవెల్కి తీసుకురావాలనుకున్నాను. నా రాజా హనుమాన్ జంక్షను ఎవరన్నా ఫస్ట్ పిక్చర్ 175 డేస్ ఆడించాడండి, అంతమంది ఆర్టిస్ట్ని కంట్రోల్ చేస్తాడా ఎవరన్నా? ఏజ్ మళ్ళీ చాలా తక్కువ. ఎంతమంది ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టులు, అర్జున్ గారు, అందరూ ఆర్టిస్ట్ని కంట్రోల్ చేసి తీసుకొచ్చేటప్పుడు నాకు ఆర్ట్ ప్రాబ్లం వచ్చింది, ఉన్నా కూడా వాడితో ఉండి చేశాం. అంత గొప్పగా వచ్చింది, అంతమంది ఆర్టిస్ట్ని కంట్రోల్ చేసి అంత పెద్ద ప్రొడక్షన్ చేసి అది తీసుకొచ్చాడు. ఇది 2001 తర్వాత అక్కడ ఏంటంటే డైరెక్టర్ చేశాను పెద్దవాడిని, ఓకే వాడికి చాలా మంచి పేరు వచ్చింది, ఇప్పుడు చిన్నవాడిని హీరో చేయాలి అని అక్కడ జయం చూశాను. ఇది బాగుంటుంది కదా, ఒక హీరో ఇంట్రొడక్షన్కి పిక్చర్ బాగుందన్నది కాదు నా జడ్జిమెంట్, ఒక హీరో ఇంట్రొడక్షన్కి బాగుంటుంది అని డిసైడ్ చేశాను. అంత పెద్ద రాజ్యమైన దాది ఇక్కడ ఆంధ్రాలో నా సామ్రాజ్యం, మోహన్ బాబు పిక్చర్ అంటే ఆడుతుందని నమ్మకం ఉన్న వాళ్ళని వదిలేసి
ఈ కొడుకు కోసం నేనంటే చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చారు. ఏంటి ఒకటే పాయింట్ జయం ఎందుకు తీశానంటే, ఒక అబ్బాయి దెబ్బ తింటున్నాడు అయ్యో పాపం లాస్ట్లో హీరోయిన్ కాక తిప్పి కొట్టాడు క్లైమాక్స్లో. అంటే మనసు లోపల ఉండిపోతాడు, ఆడియన్స్కి అయ్యో పాపం మనసు లోపల ఉండిపోతాడు. తర్వాత వాడు కూడా వీరం ఉందని హీరోయిన్ కోసం చేశాడని వస్తుంది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ మనసులో ఉండిపోతుంది. ఆడిని డైరెక్షన్ చేశాం కదా, వీడిని హీరో చేశాను తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచే మీరు బాబామరిది నేను మానికొండాను ఒక పిక్చర్లో ఒక ఊర్లో షూట్ చేస్తున్నాను. విజయవాడ నుంచి కొంచెం దూరం. విజయవాడ అప్పుడంతా రౌడిసం ఉండే. మేము షూటింగ్ చేసి బ్రేక్కి భోజనానికి వెళ్ళేటప్పుడు మాకు ప్లేస్ ఉండదు. ఎవరు అని అడిగితే ఎవరో తెలియదండి, వాళ్ళు వచ్చి కూర్చున్నారని అంటారు. అలాంటి ఊరది విజయవాడ. అక్కడ పోయి మొత్తం పిక్చర్ నాకు కావాల్సిన మనిషిని ఏర్పాటు చేసుకున్నాను, వీళ్ళకి ఆపోజిట్గా చేసుకొచ్చాను. ఏం లేదు, ఫస్ట్ షాట్ యాక్ట్ చేస్తున్నాడు మానికొండలో మా వాడు. ఫస్ట్ డైలాగ్ ఉంది, బాబా చెప్తే సరే అని ఆ డైలాగ్ మొత్తం ఎలా చేస్తాడో నాకు మనసు లోపల బాధ. కొంచెం దూరం వెళ్ళిపోయాను నేను, ఆ టేక్ చూడలేదు నేను. అది అయిన తర్వాత మా దగ్గర ఆంజనేయ గారు మేనేజర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏమండే మోహన్ గారు మీ వాడు ఏం చేశారండి అన్నాడు. అబ్బా చెప్తున్నానండి. అక్కడి నుంచి ఆయన్ని మొత్తం డ్యాన్సు ఫైటు అది ఇదని ఏముందో అలాగే పెద్దవాడిని అన్ని ఫెస్టివల్కి పంపిస్తాను. వాడిని కొంచెం బాగా ఈ బ్రెయిన్ సైడ్ టాక్టిక్స్ కావాలి ఆడియన్స్ని కవర్ చేసేదానికి. అందుకోసం రాజాని అన్ని ఫెస్టివల్కి పంపించి మళ్ళీ చెప్పి నేను చూసిన సినిమాలన్నీ చెప్పి అతను రెడీ చేశాను. ఇతన్ని ఇలాగే రెడీ చేశాను. అది వచ్చింది. వాళ్ళు కష్టం ఉంది కదండి, మన మాత్రం కాదు, వాళ్ళు కూడా సిన్సియర్గా చేశారని అందువల్ల వాళ్ళకి. అలానే అమ్మా నాన్న తమిళమ్మ ఇక్కడ రీమేక్ చేశారు రవి గారు. మీ సినిమాలో మనసిచ్చి చూడులో రవితేజ గారు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు అనిపించింది సార్, అంటే మీరు ఎడిటర్గా విజువలైజ్ చేస్తాం కదా సార్ ఒక ఆర్టిస్ట్ని తీసుకునేటప్పుడు. మీరు అన్నారు కదా చిరంజీవిని చూసినప్పుడు బాగా హిట్ అవుతారని. ఇప్పుడు రవితేజ గారు కూడా ఒక లో లెవెల్ నుంచి వచ్చి సూపర్ సక్సెస్ సాధించారు అనుకున్నారు. ఒకటండి, ఈ క్యారెక్టర్ని తీసి ఎవరి మీద పెడితే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అందులో హీరో క్యారెక్టర్ కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ రవితేజది. నేను రవితేజ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఏమండి, అందులోని ఆ పిక్చర్లో మిగతా పిక్చర్ అన్నిటికంటే ఒక క్వశ్చన్ ఉన్న పిక్చర్ అది, సబ్జెక్ట్ ఉన్నా కూడా ధైర్యంగా చేశాను. ఎందుకు ప్రకాష్ రావు గారి క్యారెక్టరు డైలాగ్ ఇంతవరకు ఏ పిక్చర్లో రాలేదు. అసలు నేను తప్పు చేస్తాను తెలుసు కాదురా, నాకెందుకురా ఓటు వేస్తారు మీరు? అది అసలు చాలా ఉన్నాయి. మీరు చూసారు లేదంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే మీకేమన్నా తెలుసా అంటే తెలుసు అంటారు, తెలియదా అంటే తెలియదు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు వీళ్ళ దగ్గర తెలుసు. అది హాఫ్ డేలో తీసాం, హాఫ్ డేలో ఆ సీన్ తీసాను నేను. ఎంత మంచి సీన్స్, ఒక్కొక్క సీన్ ప్రకాష్ రావు డిఫరెంట్. అది అసలు అది విలనిజం లా ఉండదు సార్, ఉండదు, ఏదో కొట్టుకోవడం ఏముండదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అన్ని క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్, మంచి యూత్ఫుల్ క్యారెక్టర్ అండి. అందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. సరే జనాల దగ్గర ఇది తీసుకెళ్ళాలి, డబ్బు కోసం కాదు, మనం జనం దగ్గర తీసుకెళ్ళాలి మంచి మ్యాటర్ని అని చెప్పి తీసాను నేను. అందులో రవితేజ అని పెట్టాను. మళ్ళీ రవితేజ ఆ పిక్చర్లో మెయిన్ క్యారెక్టరు. అవును. ఇంకోటి ఏంటంటే సేమంగాడి లాభంగారండిలో ఒక చిన్న క్యారెక్టర్, దుబాయ్ ఫ్రెండ్. నేను ఏమైనా చెప్తే చేస్తారండి, అందరూ చేస్తారు, ఎవరు వద్దంటారు. నాది ఏంటంటే హిట్ అవుతుంది మోహన్ గారి దగ్గర అని చెప్పి చేస్తారన్నమాట. ఇంకోటి మీ మూవీస్లో మెయిన్ మ్యూజిక్ సార్, మనసిచ్చి చూడు కూడా మణిశర్మ గారు ఆల్ టైమ్ హిట్. అవును, ఆ మ్యూజిక్ మీరు స్పెషల్ కేర్ తీసుకుంటారు? లేదు, నేను ఫాలో చేస్తూ ఉంటానండి ఎప్పుడు. ఇప్పుడు మణిశర్మ నాకు కీబోర్డ్ బాగా ఇచ్చే మనిషి. ఇప్పుడు అబీబీ సాంగ్ దగ్గర నుంచి దానికి ముందు నుంచి అన్నిటికీ ఆరి జయరాజు, మణిశర్మ, రెహమాను వీళ్ళంతా కీబోర్డ్ వాయించేవాళ్ళు. వాళ్ళు చేసేటప్పుడు నోట్ చేసి పెట్టుకుంటాను, వీడికి ఉంది, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని
జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ మిస్ అవ్వదు. మణిశర్మని ధైర్యంగా వేశాను, మీరు చేయండి అని. మణిశర్మ తిడుతూ ఉంటాడు ఎప్పుడు నన్ను చూసేటప్పుడంతా, మీరు ఊరికే ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయారు మీరు అని తిడతాడు అన్నమాట. అంటే మీరు నమ్మకం పెట్టారు సార్, అంతే, వేలు పెట్టరు. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ ఎప్పుడో ఒకసారి నేను దాసనారాయణ వాళ్ళ ఊర్లో ఫంక్షన్ పెట్టుకుంటే అందులో ఈయన పాడుతున్నాడు. అది మనసులో పెట్టుకున్నాను, ఏంటి తెలుగు అక్షరం ఒక్కొక్కటి విలేజ్లో మాట్లాడినట్టు పాడుతున్నాడని అనుకున్నాను. అనుకుని రఘుమాన్ పల్నాటి పౌరుషంలో బండెనక్క బండి గట్టి సాంగ్ ఎవరన్నా పెడదాం అనుకుంటున్నారు. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన పిలిస్తే వస్తారు కదండి, నేను పిలిస్తే వస్తారు. అలాగే అనేటప్పుడు, బాబు నీ ఎవ్వరూ వద్దు నాన్న, నేను ఒక మనిషిని తీసుకొస్తాను చూడండి. ఎంత పెద్ద హిట్ అయిందండి ఆ సాంగ్. అక్షరం అంత బాగుంటుంది. నాకు వందే మాతరం చాలా శర్మ మీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ శర్మను వాళ్ళ నాన్న నాకు మరీ కావాల్సిన వాళ్ళు. మణిశర్మ వాళ్ళ నాన్న ఉన్నారు చూడండి, మేము ఇద్దరు ఫ్రెండ్స్. మణిశర్మ గారు నాన్నను నేను ఫ్రెండ్స్. అందువల్ల ఆయన ఎప్పుడు మనసులో ఉన్నాడు. తీసుకొచ్చాం, చాలా హ్యాపీగా అయింది. అన్ని సాంగ్స్ హిట్ అయింది అండి. అలాగే ఒక్కొక్కటి ఇక్కడ ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే పిల్లలు సక్సెస్ అవ్వాలి కోరుకుంటారు సార్, కానీ మీ పిల్లలు ఇద్దరు చేసిన సక్సెస్ మామూలుగా తని ఓరు అన్న. అవును, ఆ స్టోరీ విన్నారా సార్? అసలు ఎంత బాగుంటుంది. ఒకటే పాయింట్ అండి, మేము రీమేక్ అని చెప్తూనే ఉన్నారు. దొంగతనం చేయట్లేదు. మీరు ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఎందులోంచి కొట్టారని నాకు తెలుసు. అది చెప్పకూడదు, తెలుసు నాకు. బట్ ఏంటంటే డబ్బు పెట్టే వాళ్ళకి తిరిగి రావాలి కదా, తిరిగి రావాలి. డబ్బు ఇచ్చి చూసేవాడు ఆనందంగా బయటికి వెళ్ళాలి కదా, అది కావాలి. పిక్చర్ వేసిన తర్వాత హౌస్ఫుల్ చూస్తుంటే ఆ థియేటర్ వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది, థియేటర్ ఓనర్స్కి. ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి సబ్జెక్ట్ని చూసేటప్పుడు. అదే నేను సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను చేసిన పిక్చర్ని ఒరిజినల్ వెర్షన్ చూసారంటే మోహన్ గారికి బుద్ధి లేదా, ఇది తీసుకుంటున్నారే ఏంట్రా అని అడుగుతారు. నేను మళ్ళీ 2 months 3 months దాని మీద కూర్చొని సెంటర్ పాయింట్, నేను చెప్పాను కదా బావమరిది ఎందుకు తీసుకున్నారు, నాకు శ్రీధనంగా తమ్ముడిని తీసుకున్న ఇది ఒకే పాయింట్. దీన్ని పెట్టుకుని మొత్తం సబ్జెక్ట్ సరి చేశాడు. మొత్తం సబ్జెక్ట్ ఈ పాయింట్, అందుకోసమే. అలాగే నేను పాయింట్ మీద నమ్మకం పెట్టుకుని మళ్ళీ కొత్త స్క్రిప్ట్ చేస్తాను. కానీ ఏదో వాళ్ళు చేశారు కదా అలా చేసేద్దాం, వాళ్ళు చేస్తారు కదా ఇలా చేసేద్దాను, చేయను. ఇప్పుడండి ఒకటి హిట్లర్ మీరు చెప్పారు, మమ్ముటి గారు రైట్ చేశారు, తెలియదు. వాళ్ళకు మొదట పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు సిద్దికి వాళ్ళకి ధైర్యం చెప్పాను నేను, పిక్చర్ ఆడుతుందయ్యా బాబు మీరు ఏం బాధపడకండి అని ధైర్యం చెప్పాను. పిక్చర్ నేను కొనుక్కుంటాను, తెలుగు నేను కొనుక్కుంటాను, మీకు డబ్బు ఇస్తాను, పిక్చర్ ఆడితే మళ్ళీ డబ్బు ఇస్తాను మీకు అని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకోటండి, మిమ్మల్ని అడుగుతాను, చిరంజీవి గారు లాగా మమ్ముటి గారు డాన్స్ చేస్తారండి? చేస్తారా? లేదు. సరే, మా చిరంజీవి గారు డాన్స్ చేయకపోతే తెలుగులో ఆడుతుందండి? ఆడదు. చిరంజీవి గారు లాగా ఫైట్ చేస్తారా మమ్ముటి గారు? ఫైట్ చేస్తారు, ఆయన బాగానే చేస్తారు. బట్ ఈయన స్టైల్ వేరు కదా, అది లేకపోతే మన వాళ్ళు చూస్తారా తెలుగు వాళ్ళు? ఇది ఎట్లాగా స్క్రిప్ట్? ఆయన పరువు పోకూడదు 5 చెల్లెలకి అని, అది ఆ పరువు పోకూడదు. అదే సౌరంగా ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. దీనికి సీన్ కరెక్ట్ చేశాం, చేసి రిలీజ్ చేసాం. నేను అనుకున్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చెప్తున్నాను. ఒకటి, ఇక్కడ ఎంఎం థియేటర్ని మెయిన్ రోడ్లో ఉంది. అది వచ్చి నేను 40 సంవత్సరం అక్కడ ఉన్నాను. అదే నా ఆఫీసు. లోపల వస్తేనే సక్సెస్ అనే ఫీల్ ఉంటుంది ఎవరికైనా. అల్లు అర్జున్ గారు మేకప్ టెస్ట్ తీసింది మా ఆఫీసులో ఉన్నాయి. అవునా? భాస్కర్ గారు అక్కడే పడుకుని అక్కడే ఉన్నాడు. మనం సుకుమారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు అందులో పిక్చర్ తీసుకున్నాను, హిట్లర్ తీసుకుని కూర్చొని మాట్లాడుతున్నాం. మీలాగా ఒక 4-5 నా ఆఫీసులో కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఏంటయ్యా బ్రహ్మాండం చేద్దాం అది ఇది మాట్లాడుతూ ఉన్నాను. మా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా కాలంగా నాతోనే ఉన్నారు. ఒక ఆఫీస్ బాయ్
వాడు అందరికీ అలా పెడుతూ వచ్చి కాఫీ టిఫిన్లు పెడుతూ వచ్చి నాకు పెట్టేటప్పుడు నా పక్కన వచ్చి ఏమండి ఇది తెలుగులో ఆడదండి అన్నాడు హిట్లర్ని. షాక్ షాకు. సరే నా రియాక్షన్ చూపించాలి, ఎందుకు ఎదురు కూర్చున్నారు కదా అలా మళ్ళీ వాళ్ళు ఏంటి నీ పని అయిపోయింది, నీ పని మరి వెళ్ళిపోని చెప్పేసి ఒక 5 నిమిషాలు థింక్ చేశాను. వాడు ఎలాంటి వాడు, నాకు ఆడదని చెప్పిన మనిషి ఉన్నాడు కదా ఆడు ఎలాంటి వాడు అని ఒక 2 నిమిషాలు థింక్ చేశాను. వాడు మనం బాగుండాలనుకున్నవాడు. ఫస్ట్ పాయింట్ టిక్. నెక్స్ట్ ఎందుకు ఇది చెప్పాడు, సరే రే ఇక్కడ ఏంటండి ఎందుకు ఆడదు, లేదు సార్ ఆడదు సార్ ఎందుకు చెప్పేసావయ్యా, లేదండి చెయ్యి ఏం పాయింట్ చెప్పవయ్యా, అది కాదండి ఈయన అన్నయ్య కాదండి చెల్లెలకి ఈయన పెళ్లి చేసి పెట్టాలి, అది చేయడు, మళ్ళీ ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళని కొడతారు, ఇదేంటండి. స్క్రిప్ట్కి లక్షల మీద ఇచ్చే వాళ్ళు కూడా చెప్పరు ఈ పాయింట్ని ఇంత ధైర్యంగా. చాలా గొప్ప పాయింట్ చెప్పాడు. మార్చాను సబ్జెక్టుని. కలెక్టర్ని పిక్ చేస్తున్నాడు పెద్ద అమ్మాయికి, అక్కడ సిచ్యువేషన్లో అమ్మాయి చెడిపోతుంది, ఆడికి పెళ్లి చేసి పడుతున్నాడు. ఇలాగా సబ్జెక్టుని మార్చి ఒక పాయింట్ తీసుకొచ్చాను. ఆ మాట వినకపోయి ఉంటే ఒకటి మీరు నమ్మాలి. పక్కన మాట్లాడుతున్నాను నేను ప్రొజెక్షన్ చూసేటప్పుడు, పిక్చర్ అయిపోతుందండి, ప్రొజెక్షన్ చూసేటప్పుడు నేను చైర్లో అక్కడ సోఫాలో కూర్చొని కాలు వేసుకుని పిక్చర్ చూడను. నేను ఆ డోర్ దగ్గర నిలిచి ఉంటాను, ఫ్రంట్ డోర్ ఉంది కదా అక్కడ నిల్చుని అలాగా మెల్లిగా పిక్చరు ఎవరెవరు చూస్తున్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇక్కడ బోర్ కొడుతుందా, ఇక్కడ తప్పిపోతుందా, ఇదా అదా అని నేను థింక్ చేస్తుంటాను. ఎందుకంటే మనం కాదు ఎంజాయ్ చేసేది, మనం ఇచ్చేది ఆడియన్స్కి. వాళ్ళు టిక్ ఇవ్వాలి, ఎవరు టిక్ ఇచ్చినా లాభం లేదు, ఆడియన్స్ టిక్ ఇస్తేనే మనకి అన్నీ అది కావాలి, ఇది తప్ప వేరే ఏం లేదు. అది మెయిన్గా పెట్టుకుంటాను. ఫైనల్గా సార్, మోహన్ రాజా గారు గాడ్ ఫాదర్ డైరెక్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారితో మీ అనుబంధం తెలిసిందే, అంటే మూవీ అయిన తర్వాత మీకు చెప్పారా ఎలా డైరెక్ట్ చేశాడని, ఒక కాన్వర్జేషన్? లేదు నేను ఎప్పుడండి సార్, ఇప్పుడు మన పిల్లలు ఉంటే వారు ఎక్కడన్నా పంపిస్తే ఏనా ఎక్కడ బాగున్నావా, అక్కడ పోయి చేరావా, చేసావా, ఓకే కదా బాబు అని అనుకున్నాం కదా. అలాగే నేను చూడకుండా ఎలా ఉంటాను, నేను చూడకుండా ఎలా ఉంటాను, మంచి చెట్టలు చెప్పకుండా ఎలా ఉంటాను, చెప్పారు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు తనివరం చూసండి, నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ చాలా ఇంగ్లీష్ పిక్చర్ చూసేవాడిని, అది ఇది అన్నీ వరల్డ్ వయసులో బెంగాలీ పిక్చర్ దగ్గర నుంచి అన్నీ చూసేవాడిని. ఇంకోటి నాకు ఏంటంటే నేను చాలా తక్కువ చదివిన వాడిని, 6వ క్లాస్కి వెళ్ళి వచ్చేసేవాడిని. ఇప్పుడు 71 years అయిందండి సినిమా లైఫ్ నాకు, ఏజ్ 84, సినిమా లైఫ్ 71 years అండి. అంటే ఏంటంటే సర్వీస్ ఉంటుంది. బట్ ఏంటంటే నాకున్న కెపాసిటీ ఏంటంటే ఏ లాంగ్వేజ్ చూసినా లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. దేవుడు ఒకటి పాయింట్ చెప్తాను మీకు, దేవుడు ఏం చేశాడంటే రియాక్షన్ మాత్రం అతను ఇచ్చేశాడు అందరికీ. మనుషులు పుట్టిన వాళ్ళందరికీ రియాక్షన్ ఒకటే. ఎప్పుడు నాకు కామెడీ వచ్చేటప్పుడు ఏమన్నా నవ్వేది ఎక్కడన్నా ఉందండి, నవ్వు వచ్చేటప్పుడు లేదు కదా, ఏడుపు వచ్చేటప్పుడు ఎవరైనా నవ్వేది ఎక్కడన్నా ఉందండి, లేదు. దేవుడు ఇచ్చింది ఇది మనకి, మనిషికి. లాంగ్వేజ్ ఎవరు కనిపెట్టారు, మనం. అలాగే రియాక్షన్ ఒకటే. నేను ఏ పిక్చర్ చూసినా నేను యాజ్ ఎడిటర్గా ఆ రియాక్షన్ మాత్రమే తెలుసుకుంటాను. ఓహో వీడు ఇది చెప్పాడు కాబట్టి ఈ రియాక్షన్ వస్తుంది, వీడు ఇది చెప్పాడు కాబట్టి ఆవిడ నవ్వుతున్నాడు, ఈ రియాక్షన్ కాబట్టి ఇది ఇలా జరుగుతుందని నేను దాన్ని మైండ్లో ఎక్కించుకుంటాను. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా ఇది నా మైండ్లో ఉంటుంది. నేను ఫెస్టివల్కి వెళ్ళేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఏదో మాట్లాడుతుంటారు, రే ఇదిరా అదిరా ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు
నేను కొంచెంసేపు తర్వాత వాళ్ళకి చెప్తాను, అయ్యో అలా చెప్పి ఉంటే ఆ రియాక్షన్ ఇలాగ వస్తుందయ్యా మీకు, ఏంటయ్యా మీరు, ఇదయ్యా ఇన్సిడెంట్ అని చెప్తాను. తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. చెప్తున్నానండి, మనం ఆడియన్స్కి ఇవ్వాల్సింది. అలాగే ఇప్పుడు ఇన్ని చూసేవాని కదండి, తనివరువని చూసేటప్పుడు అండి వాడు అందరిని కొట్టి పారేశాడు. నన్ను రీమేక్ అంటారా, నాకు వేరే ఏం తెలియదు అంటారా, ఇది చూడండి అయ్యా, మీరు ఎవరైనా తీసారయ్యా ఇలాగా, ఎవరి వల్ల మీ వల్ల కాదయో ఇది చేయగలుగుతారయ్యా, ఇంత ధైర్యం వస్తుంది మీకు అని చెప్పినట్టు చేశాడు. నాకు ఎంత ఎంత బాగుంటుందండి, నాకు గ్రీడం పెట్టినట్టు. నేను ఒక బుక్ రాశాను, సింహాసనం పెట్టాడు ఒకడు, గ్రీడం పెట్టాడు ఒకడని. నిజంగా అరవింద్ స్వామి గారిని కూడా తీసుకోవడం, ఆయన తెలిసింది సూపర్. అసలు ఒక కెపాసిటీ అండి. నేను చెప్పాను కదా, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, మెయిన్గా అది కావాలండి మనకి, అది వస్తేనే బాగుంటుంది. అరవింద్ స్వామిని తీసేసి తనివరువని చూడడం కష్టం. ఒక 25 రోజులు తక్కువ. రవిలాగా సిన్సియర్గా అన్ని సబ్జెక్టుని తన మీద వేసుకుని చేసే మనిషి లేకపోతే కష్టం. వేరే ఎవరైనా హీరో పడితే అంత సిన్సియర్గా చేయలేడు. చెప్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ అలాగే బాగా చేశాడు, చాలా బాగా, కొత్త కుర్రాడు చాలా బాగా చేశాడు. రవికి రాజాకి కావలసిన మనిషి. అదేంటి ఒక్కొక్కటి అమ్మ నాన్న తమిళమ్మాయి మీరు చూశారండి, మీరు అది చూడండి, మీరు చూసి తమిళకి వచ్చారండి, ఇది ఎందుకు మోహన్ గారు చేస్తారనుకుంటారు. నేను మొత్తం మార్చాను, మొత్తం సబ్జెక్టే మార్చాను ఈ నేటివిటీకి తగ్గట్టు. ఇప్పుడండి ఆ పిక్చర్లో వీళ్ళేమో విజయవాడ లాంటి ఊర్లో ఉంటారు, వాళ్ళేమో వైజాగ్లో ఉంటారని ఏదో ఒక కథ చెప్తారు. ఏమైనా 1 అవర్ అవుతుందా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయేదానికి, తండ్రిని చూసేదానికి? త్వరగానే వెళ్ళిపోవచ్చు, వెరీ ఫాస్ట్. నేనేం చేశాను, ఫస్ట్ పాయింట్, మన ఇండియాలో ఉన్నారు తల్లి కొడుకు, వాడు మలేషియాలో ఉన్నాడు, తండ్రి క్యారెక్టర్. మొత్తం స్క్రిప్టు ఆ పాయింట్ మాత్రం పెట్టుకున్నాను, సోల్ పాయింట్ మాత్రం. ఒకరోజు టైటిల్లోనే, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక ఆవిడ తన కొడుకు చిన్న కొడుకుని చేయి పట్టుకుని దిగి వస్తుంది అని స్టార్ట్ చేశాను. ఎందుకంటే తల్లి మీద ప్రేమ కావాలిగా, తండ్రి పేరు చెప్తేనే వాడికి నచ్చదు, ఎందుకంటే నన్ను మొత్తం పెంచింది మా తల్లి కదా అని చెప్పేసి. మీరు చూసారండి, అదిరిపోతారు, అంత బాగా వచ్చింది, పెద్ద హిట్ అయింది నాకు. పెద్ద హిట్ అయింది. నేను ఎవరు తల్లి మీద టైటిల్ పెట్టరు, ఆడవాది మీద, నేను ఆడవాది మీద పెట్టాను, ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. అసలు మీ సక్సెస్, పిల్లల సక్సెస్ నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి, మీరు సింబల్ ఆఫ్, అంటే ఎడిటర్ మోహన్ అని మీకు వచ్చిన పేరు, ఇంకా చాలా మంది ఎడిటర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, బట్ ఆ యూనిక్నెస్ నాకు లేదు. ఎడిటర్గా మాత్రం కాదండి, కష్టపడి ఒక్కొక్కటిగా నాకు స్టెప్ రెడీ చేసుకుని దాని మీదే. మీరు తెలుగులో ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఇల్లు కట్టేదానికి అది మనం ఏం చెప్తామండి, ఇల్లు కట్టి చూడు, ఇల్లు కట్టేదానికి నేను ఒక్కొక్క ఇటుకి రాయికి రెడీ చేసుకుని అది దాని మీద నిలుచుని ఇంకో ఇటుకి రాయి రెడీ చేసుకున్నాను అని చెప్పాను. అలాగే వచ్చినవాడిని నేను. అందువల్ల కష్టం అనిపిస్తుంది, ఏంటి డబ్బు అంటే ఏంటి, మర్యాద అంటే ఏంటి, మీద వాళ్ళని మీద వాళ్ళ మీద ఎలాగ నమ్మకం పెట్టుకోవాలి అని చేసుకొచ్చినవాడిని. అలాగా ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, ఎప్పుడు కానీ అంటే మీ జడ్జిమెంట్ చేశారు, ప్రతి సినిమాని జడ్జి చేశారు, ఏదన్నా అంటే మీరు అన్నట్టు ల్యాబుల్లో ఇలాంటివి జరగకపోయినా, అంటే మనం అనుకున్నట్టు ఒక షెడ్యూల్ అనుకుంటే వర్షం రావడం, లేకపోతే అట్మాస్ఫియర్ లేకో ఇబ్బంది పడ్డ రోజు ఏమన్నా ఉందా సార్? ఓహో, మీకు అవుట్డోర్ యూనిట్ వాళ్ళ దగ్గర ఒక మాట ఉంది, మార్నింగ్ వర్షం పడుతుంది, వర్షం పడేటప్పుడు వీళ్ళు ఇవాళ షూటింగ్ లేదులే అనుకుంటారు. కరెక్ట్గా 9 గంటలకు బ్రేక్ అయిపోతుంది, వర్షం బ్రేక్ అయిపోతుంది మీ షూటింగ్ అంటే. వాళ్ళు అంటారు, ఏంటండి ఇది, మీ షూటింగ్ అంటే వర్షం కూడా నిలిచిపోతుందండి అంటారు. అంటే మీ కష్టం ముందు ఏది అడ్డుపడలేదు, మన కష్టానికి ఫలితం అదంతా, మన సిన్సియారిటీకి ఫలితం, వేరే లేదు, సిన్సియారిటీ ఫలితం.
ఒకటండి, నేను పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత అందరూ గొప్ప గుమ్మడికాయ చుడతారు కదా, అది చుట్టేటప్పుడు అందరూ టెక్నీషియన్ కూర్చోబెడతాను నేను. మన దగ్గర పని చేస్తున్న అందరినీ కూర్చోబెడతాను. కూర్చోబెట్టి హ్యాపీగా వచ్చి మళ్ళీ స్వీట్ అంతా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు కొందరు. ఏంటి హ్యాపీగా ఉండేటప్పుడు, లేదు సార్ ఈ రోజుతో మీద అయిపోతుంది కదా సార్. అంటే మనం చూసుకోవడంలో ఉంది వాళ్ళని, వేరేం లేదు. మనం ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళ మీద ఎలా ప్రేమ పెడుతున్నాం, వాళ్ళు మన మీద ఎలా ప్రేమ పెడుతున్నారు అనేది వేరేం లేదండి. తప్పులు నాకు ప్రాబ్లం ఒకటేనండి, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. నాకు అలవాటు ఏంటంటే అన్ని చోట నేను ఉండే అలవాటు. ఎక్కడైనా నేను ఉంటాను. లొకేషన్ చూసే దగ్గర నుంచి, సీన్ తీసేటప్పుడు దగ్గర నుంచి అన్నిట్లో నేను ఉంటాను. అక్కడే తప్పు జరిగితే వెంటనే చెప్పి, బాబు నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి అక్కడే సరి చేసుకుంటాను. అది నా అలవాటు. ఇప్పుడు నాకు వయసు అయింది కాబట్టి ఇది చేయలేను, అందువల్ల పిక్చర్ తీయకుండా ఉన్నాను. లేకపోతే రేపే వచ్చి 3 పిక్చర్ స్టార్ట్ చేస్తాను తెలుగులో, ఇక్కడ 4 పిక్చర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఉన్న పొజిషన్ సరిగా లేదు, పిల్లలు బాగానే ఉన్నారు, అందువల్ల అలా వాళ్ళ సక్సెస్ నేను చేస్తాను ఇప్పుడు.